بالسلامة وترجعي أيامنا الجميلة يا سنة الروح يا مدام ويا عواطفنا النبيلة. Most important thing, everybody loves India in Afghanistan. Hello Ravi, welcome to Kabul, Afghanistan. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో లాస్ట్ ఎపిసోడ్ ఇవాళ. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎపిసోడ్లు ఎవరైనా చూడకపోయి ఉంటే డైరెక్ట్గా ఈ వీడియో చూస్తున్నట్టయితే మర్చిపోకుండా ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూసి ఈ పార్ట్ 4 చూడండి. ఓకే, ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కి ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు అవన్నీ ఇంగ్లీష్లో రికార్డ్ చేసిన వీడియోలు కాబట్టి తెలుగులో వాయిస్ ఓవర్ సాధ్యమైనంత వరకు ఇస్తాను. ఎక్కడైనా ఇవ్వలేకుండా ఒరిజినల్ ఇంగ్లీష్ క్లిప్ పెడితే మీరు క్షమించండి. నాకు తెలుసు ఇది రవి తెలుగు ట్రావెలర్ అని, తెలుగు ఛానల్ అని మీరు నన్ను రిమైండ్ చేయక్కర్లేదు ఇంగ్లీష్ వచ్చినప్పుడల్లా. రీజన్ చెప్తున్నా. సో ఆఫ్ఘనిస్తాన్ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అమేజింగ్ 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 కంట్రీ, అమేజింగ్ 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 పీపుల్. ఫర్ వాట్ ఎవర్ పొలిటికల్ రీజన్స్ సివిల్ అన్రెస్ట్ ఉంది, సివిల్ వార్ జరుగుతుంది. ఇప్పుడు అమెరికా ఫుల్గా విత్డ్రా అయిపోతుంది ఆఫ్ఘనిస్తాన్ నుండి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా విత్డ్రా అయిపోతుంది కాబట్టి కొంచెం అల్లకల్లోలం ఉంటుంది. ఎవరైనా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళే ప్లాన్ ఉంటే కొంచెం స్టెబిలైజ్ అయిందాకా పుష్ చేయండి ఆ ప్లాన్. ఎందుకంటే లైఫ్ ఈజ్ మోర్ ప్రెషస్ దాన్ విజిటింగ్ అ కంట్రీ. ఓకే, సో మర్చిపోకుండా ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ చూడండి. అప్పుడు ఈ 4th ఎపిసోడ్ చూడండి. నేను ఇప్పుడున్న ప్లేస్ ఇంకా సస్పెన్స్. ఈ ఆఫ్ఘనిస్తాన్ 4th ఎపిసోడ్ అయిపోయాక ఈ వీడియో రిలీజ్ చేస్తాను. ఈ బ్యూటిఫుల్ ప్యారడైస్ ఒక శాంపుల్. ఇది ఇవాళ నేనున్న అద్భుతమైన లొకేషన్. అదిరింది కదా, ఓషన్, మౌంటైన్స్ విత్ స్నో. ప్యారడైజ్ అంటే ప్యారడైజ్. మధ్యలో ఒక్క చెట్టు ఉంది, ఆ చెట్టు లేకపోతే ఇంకా బాగుండేది. సో ఇది ఈ సిరీస్ నెక్స్ట్ వచ్చేస్తుంది. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ 4th పార్ట్ అయిపోతుంది. జవాద్, సో వి స్టాప్ బై స్ట్రీట్ సైడ్ రెస్టారెంట్ అండ్ దెన్ no, it's okay. So this is yogurt and he freshly made this bread, roti, and then this is spicy chili sauce and lots of buttermilk to drink. This is the Afghan style. We are in a little kiosk, very colorful but it's very chilly. Really enjoying the real experience of Afghanistan. సో ఆఫ్ఘన్ పరాటా ఎలా చేస్తారో స్టైల్ చూద్దాం. ఇవి బాయిల్డ్ పొటాటోస్, దాంతోని ఈ చపాతీ ఆటలో కలిపి తర్వాత ఆఫ్ఘన్ స్పైస్ యాడ్ చేసి అప్పుడు ఈ మిక్సర్ని ఆయన రోటీగా చేస్తున్నాడు. నేనేమో ఆయన పర్మిషన్ అడిగి ఎలా చేస్తారు అని ఈ స్ట్రీట్ సైడ్ స్టైల్ కాబట్టి చూస్తున్నమాట. మన ఇండియాలో చేసే స్టైల్కి పెద్దగా డిఫరెంట్ అయితే ఏం లేదు. చాలా వరకు ఇండియాలో చేసే స్టైల్లానే ఉంది. ఇప్పుడు ఆ మ్యాష్డ్ పొటాటో మిక్స్ వేసాడు కదా, అది దానిలో అప్లై చేసేసి బాగా కొంచెం సాల్ట్ వేసి దాన్ని ఇప్పుడు ఫోల్డ్ చేస్తున్నాడు. చేసేసి తందూర్లా కాకుండా రెగ్యులర్ ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాడు అన్నమాట. సో చూద్దాం ఒకసారి ఎలా ఉంది అది. ఇదిగో ఈ తందూర్లా కాకుండా ఇలాగ ఫ్రై చేస్తున్నారు. ఆ పైన ఉన్నవి ఆయన చేసేసినవి అన్నమాట, రెడీగా ఉన్నాయి, రెడీ టు ఈట్. సో ఇవి చిల్లీ సాస్తోని తింటారు, లేకపోతే బటర్ మిల్క్తో తింటారు. అది ఆఫ్ఘన్ స్టైల్. సో హిందూ టెంపుల్కి వెళ్ళే ముందర బాబర్ గార్డెన్స్ చూద్దామని బయలుదేరాం. సో
సో మొఘల్ డైనాసిటీ ఫౌండర్ బాబర్ సమాధి ఇక్కడే ఉంది, దాన్ని బాబర్ గార్డెన్స్ అంటారు. ఆ పక్కన ఈ హ్యూజ్ గార్డెన్ ఉంది, దీన్ని చెహల్ సొటూన్ అంటారు. ఇవాళ చాలా చాలా చలిగా ఉంది, భరించలేనంత చలి. Alright, this is my authentic Afghan look. Earlier the cap was in Pakistani style, so my driver folded this, so I look very Afghan. So this is it. It's very 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 cold. I can't even tell you. God, my eyes are tearing up, but then it is what it is. సో ఈ ప్యాలెస్ని చెహల్ సొటూన్ అని ఎందుకంటారంటే ఈ ప్యాలెస్ 40 కాలమ్స్తో చేయబడి ఉంది. సో ఇంతకుముందు ఎవరు డిగ్నిటరీస్ వచ్చినా, అమెరికన్ ప్రెసిడెంట్స్ కానీ, రష్యన్ ప్రెసిడెంట్స్ కానీ, ఎవరు ఇంపార్టెంట్ వాళ్ళు వచ్చినా వాళ్ళకి ఇదే లొకేషన్. ఎందుకంటే ఇక్కడి నుంచి మొత్తం కాబుల్ వ్యాలీ వ్యూస్ అన్నీ అమేజింగ్గా ఉంటాయని. చూడండి ఈ ప్యాలెస్, ఇది ఈ ప్యాలెస్లోకి వెళ్తున్నాం. ఈ లోపల చూడండి ఇంత గ్రాండ్గా ఉంది అది. సో ఇదంతా బాగా ఫర్నిష్డ్గా ఉండి గ్రాండ్ కాన్ఫరెన్స్ హాల్స్తోని స్టేట్ డిగ్నిటరీస్, స్టేట్ గెస్ట్లు వాడేవారు ఇక్కడికి వచ్చి. ఇది ఎన్నో లెవెల్స్ ఉంది, కానీ టైం లిమిట్ కోసం కొన్ని పార్ట్స్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నా. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, మొత్తం వ్యూ ఆఫ్ కాబుల్ వ్యాలీ చాలా గ్రాండ్ ఉంది. అందుకే ఇది స్టేట్ డిగ్నిటరీ హౌస్. ఇంతకుముందు విపరీతంగా చలిగా ఉన్న కారణం వల్ల ఎక్కువసేపు నేను బయట ఉండలేకపోతున్నా, వెంటనే వెళ్ళిపోదాం అని చెప్పాను. పక్కన బాబర్ గార్డెన్ ఉంది అని చెప్పారు, కానీ బాబర్ సమాధిని ఈసారి స్కిప్ చేసేసాం, ఎందుకంటే టైం ఎక్కువ లేదు కాబట్టి. కాబుల్లో వెతికి గురుద్వారాను అయితే పట్టుకున్నాం. ఎవరైనా సిక్స్ ఉంటారేమో వాళ్ళతో మాట్లాడదామని, కానీ అది ఏదో ఫెస్టివల్ జరుగుతుందని అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. సో మిస్ అయిపోయాను, కానీ గురుద్వారాకి అయితే వచ్చాం. ఇక్కడ చూడండి అన్ని రిస్ట్రిక్షన్స్, ఏమేం చేయొచ్చు ఏం చేయకూడదు అని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. హిందూ టెంపుల్ని మాత్రం పట్టుకోవడం చాలా కష్టమైంది. ఎక్కడ పేరు లేకుండా, బోర్డు లేకుండా ఒక హైడ్ అవే ప్లేస్లా ఉంది. దాని గురించి నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. With great difficulty we found a Hindu temple in Pakistan. I missed visiting a temple. I didn't want to make the same mistake. So right here, and then this is Mata's temple in Kabul, and then that's inside. I can click inside, and amazing to visit a temple in Afghanistan. नाम है हरजीत लाल चोपड़ा. हरजीत लाल चोपड़ा. Jai Mata Di. It's the main entrance. ఈ టెంపుల్ కాంప్లెక్స్ పక్కనే పెద్ద మాస్క్ ఒకటి కట్టేశారు. సో ఎక్కడ ఏమైనా ఆర్తీలు అవి ఎక్కువ సౌండ్ రాకుండా చేయాలంట, నమాజ్ మాత్రం లౌడ్గా ప్లే చేస్తారు, ఎందుకంటే ఇది ముస్లిం కంట్రీ కాబట్టి. Alright, so this is what it feels like to be in a temple in Afghanistan. Amazing. Got to go inside the Kabul temple and then had a darshan. Really feeling good. సో ప్రీవియస్ క్లిప్స్లో చూపించింది ఆసామై మాతా టెంపుల్, అది ఒరిజినల్ టెంపుల్. ఆ తర్వాత లోపల ఈ ప్లాట్ అంతా కొనేసి వీళ్ళు ఎక్స్టెండ్ చేసుకున్నారు. ఇక్కడ శివుడు ప్లస్ లోకల్ బాబా ఇవన్నీ ఉన్నాయి. సో నాకు ఒక అరగంట అడిగి ఇవన్నీ డెకరేట్ చేసినట్టున్నారు. నేను వచ్చాను వీడియో రికార్డ్ చేస్తాను అని. సో లోపల డీటెయిల్గా చూడండి, ఒక పెద్ద ప్రేయర్ హాల్ ఉంది. ఇది చాలా గ్రాండ్ ఏరియా ఉంది. ఇంతకుముందు ఆ మాస్క్ ఉన్న ఏరియా కూడా వెళ్ళిదేనంట, వాళ్ళు తీసుకొని మాస్క్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. దిస్ ఈజ్ అన్ అవతార్ ఆఫ్ లార్డ్ కృష్ణ అకార్డింగ్ టు హిమ్. ఇట్స్ ఠాకూర్ హూ హెస్ బికమ్ అ స్టోన్. ఫీల్స్ రియలీ అమేజింగ్ టు బీ ఇన్ అ ఆఫ్ఘన్ టెంపుల్. Yeah. वो झंडा पीर बाबा नहीं है, झंडा पीर दिल्ली में, झंडा पीर का नाम सुना है? उसका गादी है वहाँ. I see. वो इंडिया में. लेकिन ये तो बहुत बड़ा टेंपल है भाई. తమ్నీల్లో ఉన్న టాపిక్ హిందూస్ అండ్ సిక్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. సో హిందూస్ అండ్ సిక్స్ అప్రాక్సిమేట్గా 7 లక్షల మంది ఉండేవారు 1970s 1980sలో. అదే పేస్ కంటిన్యూ అయి ఉంటే ఈ పాటికి 15 లక్షలైనా ఉండేవారు పాపులేషన్ గ్రోత్ లెక్క చూసుకుంటే. కానీ చాలా సాడ్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నెంబర్ ఆఫ్ఘనిస్తాన్లోని సిక్స్ అండ్ హిందూస్ కలిపి నాట్ మోర్ దెన్ 3,000. అఫీషియల్ ఫిగర్స్ 1,500 to 3,000 అన్నారు. మనం అప్పర్ లిమిట్ వేసుకున్న 3,000. ఓకే, సిక్కులు అయితే కేవలం 700 మంది ఉన్నారంట. హిందువులు 2,000 వేసుకోండి. సో 2,500 హిందువులు, 700 సిక్కులు ఉన్నారు. మొన్న విత్ ఇన్ ఒక మంత్ ఆర్ 2 months ago కూడా ఒక
ఘోరమైన ఇన్సిడెంట్ అయింది. ఎవరో టెర్రరిస్ట్ వచ్చేసి ముజాహిదీన్ వచ్చేసి ఒక 20 మంది సిక్కుల్ని ఊచకోత కోసారు. ఆ క్లిప్ ఇక్కడ మీకు పెడుతున్నాను, చిన్నది యూట్యూబ్లో చూసి. సో అతి కష్టం మీద మేము హిందూ దేవాలయం కనుక్కొని వెళ్ళాం. ఆ క్లిప్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఆ టెంపుల్ పేరు అసమై అని ఒక దేవత. ఆ దేవత పాదాల నుండి ఒక పాలు రివర్ ఆఫ్ మిల్క్ పారేదంట ఇంతకుముందు. తర్వాత 70s 80sలో మీకు క్రితం వీడియోలో పాపులేషన్ ఎథ్నిసిటీ పర్సంటేజెస్ చెప్పినప్పుడు పష్తూన్స్ అబౌట్ 45%. సో ఈ పష్తూన్ ఏరియాలో హిందూస్ సిక్స్ బాగానే ఉండేవారు. తజీక్, ఉజ్బెక్, హజారా ఏరియాస్ కాకుండా పష్తూన్ ఏరియా మెజారిటీ ఏరియా కాబట్టి అక్కడ హిందూస్ బాగానే డెవెల్ అయ్యేవారు. ఎందుకంటే పష్తూన్స్ ఏన్షియంట్ పఖ్తూన్ అంటే నూరిస్తాన్ అనే ఏరియా ఇది. కండహార్ అంటే మహాభారతం అప్పుడు గాంధార్, ఆ గాంధార్ కింగ్డంలో బాగా హిందూస్ ఉండేవారంట. వాళ్ళ పష్తూన్స్ కూడా వేదిక్ రిలీజన్ యాంటిసిడెంట్స్ ఉన్నాయి. అంటే వాళ్ళ పూర్వీకులు వేదిక్ రిలీజన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అప్పుడు ఇండో ఆరియన్ టైంలోని వేదిక్ రిలీజన్ ఫాలో అయ్యారు. పక్తా అనే ఒక శాఖ, అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చేసేస్తున్నాను. పక్తా అనే శాఖ నుంచి వాళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి పఖ్తూన్, తర్వాత పష్తూన్ అయ్యారు. ఇక్కడ బాగానే సర్వైవ్ అయ్యారు. కానీ దినదిన గండం నేను వెళ్ళిన టెంపుల్లో కూడా నేను వీడియో తీస్తే అని ఏం చెప్పాడంటే, ఆల్రెడీ ఒక ఆయన అంటే నోమాడిక్ ఇండియన్ అనుకుంటా, ఆయన ఆల్రెడీ వీడియో తీశాడు. 3 మిలియన్ వచ్చాయి. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు ఫైండ్ చేసి వాళ్ళ ఎగ్జిస్టెన్స్కే ప్రాబ్లం అన్నారని నన్ను ఎక్కువ వీడియో తీయలేదు, వాళ్ళని కూడా వీడియో తీయలేదు. కానీ నోమాడిక్ ఇండియన్ ఆయన ఆల్రెడీ తీశాడు కాబట్టి ఆయన దానిలో మిగతా ఇన్ఫర్మేషన్ ఉంది. నా ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ షేర్ చేస్తాను, నా ఎక్స్పీరియన్స్. సో ఆఫ్ఘనిస్తాన్లో వెతుక్కొని సిక్ టెంపుల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళేసరికి అక్కడేమో ఇంకెక్కడో ఈవెంట్ జరుగుతుందని ఆ ఉన్న 200, 300, 500 మంది వేరే ఏరియాకి వెళ్ళిపోయారు. సో యాక్చువల్లీ ఇది నేను రికార్డ్ చేసిన సిక్ గురుద్వారా. హిందూ టెంపుల్ కూడా కష్టపడి ఫైండ్ చేసాం. ఆయన ముందు నేనేమైనా నేను ఆఫ్ఘన్ డ్రెస్లో వేసుకున్నాను కాబట్టి నేను చెక్ చేయడానికి వచ్చానా ఏంటా అని ఆయన కూడా గ్యారంటీ లేక ఒక చిన్న పార్ట్ ఆఫ్ ద టెంపుల్కి చూపించాడు. ఆ తర్వాత ఆయన ఎప్పుడైతే కన్విన్స్ అయ్యాడో పెద్ద పార్ట్ ఆఫ్ ద టెంపుల్ తీసుకెళ్ళాడు. నేను చెప్పినట్టు మ్యాక్సిమం 2,000-2,300 కంట్రీ అంతా. సో కాబుల్లో మేబీ 1,000-1,500 మంది ఉంటారు అంతే. సో ఈ 1,500 మందితోని మొత్తానికి క్షణం భయంగా దినదిన గండంగా బ్రతుకుతున్నారు. ముజాహిదీన్ టైమ్స్లో చాలా ప్రాబ్లమ్స్. కానీ తాలిబాన్ వచ్చినప్పుడు హిందూ సిక్స్ బాగుండేవారంట. తాలిబాన్ టైంలో తాలిబాన్ ఏం చెప్పారంటే హిందూస్ని సిక్స్ని ఐడెంటిఫికేషన్కి ఒక ఎల్లో స్కార్ఫ్ కట్టుకోమన్నారు. ఇక్కడ ఎల్లో స్కార్ఫ్ అంటే హే ఈయన హిందూ, హే ఈయన సిక్ అని తెలియడానికి తెలుసుకొని వాళ్ళని ప్రొటెక్ట్ చేసేవారంట తాలిబాన్ టైంలో. సో తాలిబాన్ టైంలో హిందూస్కి సిక్స్కి మంచి జరిగిందంట. ఇది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి, నేను రీసెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ బట్టి, నాకు తెలిసిన సోర్సెస్ బట్టి నేను చెప్తున్నా. ఇది తప్పు అయితే మీరు నన్ను కరెక్ట్ చేయండి. ఓకే, సో ఇది మన ఆఫ్ఘనిస్తాన్ లాస్ట్ అండ్ ఫైనల్ సిరీస్. మీకు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ నచ్చిందని అనుకుంటాను. ఇది నేను వ్లాగింగ్ మొదలుపెట్టిన కొత్తలో క్రియేట్ చేసిన వీడియోలు. అప్పుడు వీడియోలు ఎలా తీయాలో తెలియదు, ఎంత తీయాలో తెలియదు, ఎలా తీయాలో తెలియదు. కాబట్టి నా దగ్గర ఉన్న కొద్దిపాటి ఇన్ఫర్మేషన్తో ఈ 4 ఎపిసోడ్లు క్రియేట్ చేశాను. जन्म 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 साथ चलना यही, कसम तुम्हें कसम आगे मिलना यही, एक चाहे भले तो बदन हो जुदा, मेरी हो के हमेशा ही रहना, कभी न कहना अलविदा, मेरी सुबह Actually. शाम हो, तुम दर्द हो तुम भी आराम हो, मेरी दुआओं से आती है बस ये सदा, मेरी होगे हमेशा ही रहना, कभी न कहना अलविदा. వావ్, వెరీ గుడ్. ఇలాంటి సింగింగ్ అండ్ డాన్సింగ్ క్లబ్స్ కానీ ఓపెన్గా ప్రాబ్లం ఆఫ్ఘనిస్తాన్లో. ఎందుకంటే ముజాహిదీన్ ఎప్పుడొచ్చి తీసుకెళ్ళిపోతారో తెలియదు. అందుకని ఇది కూడా ఒక సీక్రెట్ క్లబ్ లాగా. ఆయన సింగ్ చేస్తున్న మెయిన్ ఆయన మన ఇండియన్ ఐడల్లో అలాగా ఆఫ్ఘన్ స్టార్ ఆయన అయితే విన్ అయ్యాడు. ఆయన నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు. ఆయన కలవడానికి ఈ క్లబ్కి లేకపోతే ఈ సింగింగ్ ప్లేస్కి వచ్చాము. So that's airplane cafe, one of the Kam Air Afghan Airlines has donated the plane and it's a cafe now. Right, another beautiful day in Kabul. We just went to a cafe, kind of a secret music, and then driving through Kabul.
What's down those stairs? Is that just like a bridge to the other side, Which one? underground? Or? Yeah, it's an underground bridge to the other side. So now we are riding through the old Kabul, old part of Kabul. Is there a canal that runs between? Yeah, it's called Kabul River. Kabul River. Okay, River Kabul. The river is empty. Yeah, underneath the bridge. So this must have been a beautiful place when it was really part of Kabul, the initial olden days. మొత్తం 4 రోజుల్లో ఫస్ట్ రోజు రెస్ట్ అయిపోయింది, 5 రోజుల్లో ఒక రోజు రెస్ట్ అయిపోయింది, 4 రోజుల్లో చాలా వరకు ఎక్స్ప్లోర్ చేసాం. సో ఇప్పుడు ఇంటికి వచ్చేసి గ్రీన్ టీతో రిలాక్స్ అవుతున్నాం గ్రీన్ జోన్లో. ఇక్కడ ఏవి రికార్డ్ చేయడానికి లేదు ఈ జోన్లో, అందుకని ఓన్లీ టీ కప్స్ చేస్తున్నా. అది అమేజింగ్ ట్రిప్. సో నెక్స్ట్ మార్నింగ్ టైమ్ టు గో బ్యాక్ టు ద ఎయిర్పోర్ట్ ఢిల్లీకి. సో నేను చెప్పాను కదా, కబీర్ ఏమో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. సో ఆయనకి గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేశాడు కాబట్టి స్పెషల్ అలవెన్స్ ఉంది. సో ఆయన ఎస్యూవీలోని ఒక బ్యాడ్జ్ ఉంటుంది. సో దాన్ని మన ఎవరు సెక్యూరిటీ అంటే అఫీషియల్ సెక్యూరిటీ వాళ్ళు ఆపరు, కాకపోతే రిస్క్ కూడా ఉంది. ఎందుకంటే ఎవరైనా ముజాహిదీలు కానీ టెర్రరిస్టులు కానీ వస్తే ఫస్ట్ మనల్ని పట్టుకుంటారు. చూడండి మళ్ళీ ఇదంతా ఈ జోన్ అంతా ఎక్కడ ఆగక్కర్లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం కాబూల్ ఎయిర్పోర్ట్కి. యూజువల్గా అయితే 2 గంటలు 3 గంటలు చెక్స్ అవుతాయి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళడానికి. ఇది సెంట్రల్ మినార్, ఇది దాటుకొని వెళ్తున్నాం. ఈ మురల్స్ చూడండి ఎంత బాగున్నాయో, ఆఫ్ఘన్ స్మైలింగ్ చిల్డ్రన్. సో మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్ ట్రిప్ అమేజింగ్గా అయిపోయింది. సో విఐపి ప్రోటోకాల్లా అసలైతే ఒక 1 మైల్ ముందర ఆపేయాలి, కానీ మనం డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ గేట్ వరకు వెళ్ళిపోయాం. I'm अफगान इंडिया से प्यार करती है सब अफगान सब अफगान स्माइल आप शिया सुनी सुनी है? आपको इंडिया पसंद है? सारा इंडियन बस सारा इंडियन पसंद है. पाकिस्तान पाकिस्तान क्यों भाई? पाकिस्तान क्यों नहीं पसंद है? पाकिस्तान वो पश्तून है और पंजाबी अच्छा नहीं. अच्छा नहीं क्यों है? ये आपका जीना मुश्किल करता है क्या अफगानिस्तान में? झगड़ा करेगा. हाँ ऐसा. हाँ. इंडिया अफगान हिंदुस्तान. Alright, thank you, brother. So killing time at the airport, drinking some saffron tea, which is called Zaffron Chai. This is the guy, I bought more saffron from him. He basically has a collection of every bill, every currency bill in the world. సో ఆ విధంగా మన ట్రిప్ అబ్సల్యూట్లీ అమేజింగ్గా గడిచిపోయింది. ఇది కాబూల్ నుండి ఎయిర్పోర్ట్లో రికార్డ్ చేయడం లేదు. సో కాబూల్ నుంచి టేక్ ఆఫ్ చేస్తూ ఇది ఖైబర్ బొలాన్ పాస్ ఏరియా, పాకిస్తాన్లోకి వెళ్తున్న ఏరియా మీకు రికార్డ్ చేసి చూపిస్తున్నా. నిజంగానే ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. నేను కల్లో కూడా ఊహించలే ఆఫ్ఘనిస్తాన్ ఈ క్రైసిస్లో వెళ్ళి సక్సెస్ఫుల్గా వచ్చేస్తానని. సో అదొక ఆనందం వెనక్కి వచ్చేస్తుంటే ఈ హిందూ కుష్ పర్వతాల మీదుగా ఫ్లై చేస్తూ. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఒక అమేజింగ్ సిరీస్. చాలామంది గెస్ట్ చేశారు కరెక్టే, అంటే చాలామంది చాలా గెస్ట్లు చేశారు, అందులో కొద్దిమంది కరెక్ట్గానే గెస్ట్ చేశారు. ఆ ప్లేస్ అయితే అత్యద్భుతమైన ప్లేసు. సో ఆ ప్లేస్ సిరీస్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ప్లేస్లోని నేను ఒక ఈవెంట్ చేశాను. 186 దేశాల్లో తిరిగి ఎన్నో రకాలు చేశాను. అందులో ఇది వన్ ఆఫ్ ద టాప్ ఎక్స్పీరియన్సెస్. అది కంట్రీ ఇంట్రడక్షన్ అయ్యాక థర్డ్ ఎపిసోడ్లో వచ్చేస్తుంది. మీకు కూడా మైండ్ బ్లోయింగ్, మర్చిపోతుంది. అది మీరు చూస్తే కానీ మీకు అర్థం అవ్వదు. అది దానికి చూడండి. ఓకే, సో మర్చిపోకుండా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో కాంటెంట్ నచ్చితే ఎవరైనా ఆఫ్ఘనిస్తాన్ చూడాలనుకుంటే షేర్ చేయండి. నా వీడియో కాంటెంట్ చూస్తూ మీరు వీడియో కంటిన్యూస్గా చూసి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోరు, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరీ గుడ్. మోస్ట్ ఇంపార్టెంట్, చాలామంది వ్యూస్ వస్తున్నాయి, వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. ప్రతిసారి రిమైండ్ చేయాల్సి వస్తుంది. ప్లీజ్ వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే అప్పుడు నోటిఫికేషన్స్ వెళ్ళి మోర్ పీపుల్ కెన్ సీ ద సిరీస్. ఆఫ్ఘనిస్తాన్ ఎవరైనా ఎంత చూపించగలరని నేను అనుకోను. అందులో తెలుగు వాళ్ళు ఎవరైనా చూపిస్తే మంచిదే. అంతవరకు ఈ సిరీస్ని అయితే చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.